శ్రీకాకుళం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం విశాఖ ఏ కాలనీ వాసుల VACRWA సంఘం తరపున ప్రెసిడెంట్ సింతు సుధాకర్ రావు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గొండు శంకర్కి ఆత్మీయ సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కారం చేసి వారి విజయం గురించి కొనియాడారు. VACRWA సంఘం ద్వారా విశాఖ ఏ కాలనీలోని చేయుచున్న అభివృద్ధి కార్యక్రమాలు వారి ముందుంచారు. అలాగే విశాఖ ఏ కాలనీలో గల ప్రధాన సమస్యల గురించి వివరించి వినతి పత్రం మంజూరు చేయమని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో VACRWA సంఘ కార్యవర్గం మరియు సభ్యులు హాజరైనారు. ఎందుకంటే ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఉంది, ఆ కార్నర్ బిల్డింగ్. సో ఆ ఎదురింట్లో ఒక జర్నలిస్ట్ని కలవడానికి వచ్చేటప్పుడు టూలెట్ బోర్డు ఉంది. అప్పుడే ఫోన్ చేశాను, ఖాళీ ఉందన్నాను. అప్పుడే దాన్ని ఓకే చేశాను, ఎందుకంటే అది మా పాత ఆఫీస్ అని. సో అదే ఆఫీస్ తీసుకున్నప్పటి నుండి అక్కడ ట్రాఫిక్ సమస్య, గొడవలు, ఎక్కువ మంది జనాలు. అసలు ఎలక్షన్ టైంలో నాకు పార్టీ డైరెక్షన్ ఇచ్చింది, పార్టీ ఆఫీస్ అంటే ఎంత పెద్ద పెద్ద ఓటింగ్స్ ఉండాలి. అవి పెడుతుంటే నాకు చిన్న లోపల కొద్ది భయం వేసేది. వాన్లీ వాసులందరూ వచ్చి గొడవ చేస్తారేమో, ఏంటి ఎంత హంగామా చేసేస్తున్నారు ఇక్కడ, అంతా మాకు ఇక్కడ ప్రశాంతత లేకుండా చేస్తామని, ఏమైనా ఇబ్బంది పెడతారేమని భయపడుతూ ఓటింగ్స్ పెట్టారు. ఎవరు కూడా ఎటువంటి మాకు అభ్యంతరం తెలపలేదు. సరే కదా, మీకు ఎంత ఇబ్బంది అనేది నాకు తెలుసు, అయినా మీరు అందరూ కూడా సహకరించి, ఎందుకంటే ఇది చివర, మిగతా కాలనీ అంతా లోపల ఉంది. సో ఎంతో ఓపికతో సహనంతో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరందరూ సహకరించినందుకు ముందుగా మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మొన్నే కాలనీకి కమిషనర్ గారు వచ్చి మొత్తం చూడటం జరిగింది. నేను ఇప్పుడు ఆ టర్నింగ్ దగ్గర కూడా ఇమ్మీడియట్గా కవర్ స్లాబ్తో డ్రైన్ వేస్తానని చెప్పాను. మొదట నా డబ్బులు పెట్టుకొని చేస్తానంటే ఆ ఇంటి ఓనర్ గారు అబ్జెక్షన్ చేశారని ఆపేశాను. సో ఇప్పుడు మొన్న ముద్దాడ రామకృష్ణ గారు, సుధాకర్ డాడీ వీళ్ళంతా వచ్చి కమిషనర్ గారు కూడా మొత్తం తిరిగి మొత్తం అంతా స్టడీ చేసి వెళ్ళారు. అయితే ఇక్కడ ఒక పెద్ద పార్క్ ఏది సరైనది లేదు. మీకు సార్ ఇక్కడ పార్క్ ఏదైనా ఉందా? మనకి పార్క్ ఉంటే నేను ఆల్రెడీ 18 పార్కులు డెవలప్ చేస్తున్నాం ఈ కార్పొరేషన్లో 30 కోట్లు డబ్బులు ఉన్నాయి. అవన్నీ బయటకు తీస్తున్నాం, అన్నీ ఖర్చు పెడుతున్నాం. ఈ కాలనీకి కూడా పెద్ద ఎత్తున 30 నుండి 50 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేసి ఇక్కడ వర్క్స్ చేస్తాం. అలాగే ఏదైతే సార్ ఇప్పుడు చెప్పారే, ఈ డ్రైన్ 2 సైడ్లు కట్టి మధ్యలో వదిలేద్దామని, అదొక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ మొత్తం కవర్ డ్రైనేజ్ పైన వాకింగ్ ట్రాక్, అదొక ఆప్షన్ అన్నారు. కానీ ఇంకొక ఆప్షన్ నేను స్టడీ చేస్తాను, UGD అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఆల్రెడీ టెండర్ కాల్ఫర్ చేసాం DPR ప్రిపరేషన్ కోసం. నిన్న లాస్ట్ డేట్ అయిపోయింది. 2 రోజుల్లో కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేస్తున్నాం. అతను వచ్చి మొత్తం అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫీజిబిలిటీ ఉందా లేదనేది ఫస్ట్ స్టడీ చేసి, దాన్ని అండర్ గ్రౌండ్ ఫీజిబిలిటీ ఉంటే మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి అసలు ఎక్కడ కూడా మురికి నీరు అనేది బయటికి కనిపించకుండా, ప్రతి ఇంట్లో కూడా చెత్త వేసినా సరే ఆ ఇంట్లోనే ఉండిపోతుంది, నీరు మాత్రం వస్తుంది. ఆ సిస్టమ్ పెట్టి చాలా ప్లాన్డ్గా మేము ప్రాథమిక అంచనాకు వచ్చాం. 175 కోట్లు ఖర్చు అవుతుందని మేము అనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా కేంద్ర మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో మున్సిపాలిటీ డెవలప్ చేద్దామని ఉన్నారు. అలాగే మొన్న లోకేష్ అన్న గారికి కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను కలిసి చెప్పాను, సార్ ఎలక్షన్ అవ్వలేదు, మాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పాను. నిన్నే నారాయణ గారు ప్రత్యేకమైన అభిమానంతో 50 లక్షల రూపాయలు డీసెంటింగ్ కోసం మనకి ఇవ్వడం జరిగింది. మొన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ మంత్రి గారు వెళ్తే అక్కడ రామ్మోహన్ నాయుడు గారు కూడా లేవనెత్తిన వెంటనే 50 లక్షలు వచ్చారు. మొత్తం పెద్ద ఎత్తున డీసెంటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెర్జెడ్ పంచాయతీస్కి ఉపాధి హామీ నిధులు లేవని పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలోనే ఆయన సీటు దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఇలా 7 పంచాయతీలకు నిధులు లేదంటే ఆయన ప్రత్యేకంగా పెన్ను కాగితం తీసుకొని నా పేరు, నా ఊరు, ఈ నియోజకవర్గం, చాపురం, కిల్లుపాలెం, పెద్దపాడు, పాతునవలస, కాజీపేట 5 పేర్లు ఆయన స్వయంగా రాసుకున్నారు. మాకు అటు పూర్తిగా మెర్జ్ అయినప్పుడు కూడా ఉపాధి హామీ పనులు చేసుకోలేని పరిస్థితి, ప్రజలకు కూడా ఇది అవ్వట్లేదని. అలాగే స్టాఫ్ కూడా
ఇంకా పూర్తిగా ఈ ఈ రికార్డ్స్ విలీనం చేసుకున్నారు, కానీ స్టాఫ్ ఎప్పుడులాగే పంచాయతీలు ఐదమేసీలో ఉన్నాయి. అదొకటి. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పటికీ కూడా స్టాఫ్ ప్యాటర్న్ మాత్రం మున్సిపాలిటీ ప్యాటర్నే ఉంది. కార్పొరేషన్కి అప్గ్రేడ్ అవ్వలేదు. దాని మీద కూడా డైరెక్ట్గా మరి నాకు తెలియలేదు కనుక డైరెక్ట్ సీఎం గారికి వెళ్ళి లెటర్ ఇచ్చేసాను. వెంటనే ఆయన ముద్ద రవిచంద్ర గారికి అక్కడ ఇచ్చి చెప్పారు. తర్వాత డీలిమిటేషన్లో కూడా కొంచెం అటు ఇటుగా జరిగింది కనుక రేపు మీ కాలనీకి ప్రత్యేకంగా మీకు ఇంకా ఎవరితో ఇబ్బంది లేకుండా స్పెషల్గా ఒక డివిజన్ కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. ఇక్కడ ఎటువంటి పొలిటికల్ కావాలకుండా మరీ తప్పదంటే ఏదో ఆ చివర అరవతర కలుపుతాం తప్పితే కానీ అటు నుండి ఇటు నుండి అటు కలపకుండా మళ్ళీ